హలో హాయ్ గాయ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ మూవీ విశ్వాంబర. ఈ మూవీకి చిరు గారు దాదాపు 2 ఏళ్ల నుంచి వర్క్ చేస్తున్నారండి. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అని ఫ్యాన్స్ ని మూవీ మేకర్స్ ఊరిస్తున్నారే తప్ప మూవీని అయితే రిలీజ్ చేయడం లేదు. ఇది ఎలా ఉండగా విశ్వాంబర మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఒకటి వచ్చింది. అదేంటంటే చిరు గారి పాట ని చిరు గారే రీమేక్ చేసుకుంటున్నారంట. అది కూడా ఒక ఐటమ్ సాంగ్. గ్రేట్ కదా. మరి ఆ పాట ఏదో తెలుసుకునే ముందు మీరు గాని మా ఛానల్ కి కొత్తవారైతే మా ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సరే, మరి ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే చిరు గారు విశ్వాంబర మూవీలో రీమేక్ చేయబోతున్న ఆ సాంగ్ ఏంటంటే అన్నయ్య మూవీలో ఆట కావాలా పాట కావాలనే సాంగ్. ఈ సాంగ్ రిలీజ్ అయిన టైంలో ఎలాంటి అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ళకి విశ్వాంబర మూవీలో చిరు గారు మళ్ళీ ఆ సూపర్ హిట్ సాంగ్ కి డాన్సులు వేయబోతున్నారని ఊహించుకుంటుంటేనే సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. నిజంగా మెగా ఫ్యాన్స్ కి థియేటర్ లో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయబోతుంది ఈ విశ్వాంబర మూవీ. మరి మీరేమనుకుంటున్నారు గాయస్? మళ్ళీ ఆ పాటకి చిరు గారు ఆ రేంజ్ లో స్టెప్స్ వేసి మనల్ని అలరించగలరంటారా? నాకైతే ఈ పాటలో చిరు గారు ఎరగదీయబోతున్నారనిపిస్తోందండి. అయితే ఒక పక్క చిరు గారు డాన్సులతో ఎరగదీసేస్తారు, కానీ ఇంకో పక్క మాత్రం బాలీవుడ్ యాక్టర్ మౌని రాయి చిరు గారిని మ్యాచ్ చేయగలరా లేదా అనే చిన్న ఆలోచన అయితే ఉంది. అప్పట్లో ఇదే పాటకి సిమ్రాన్ గారు చిరు గారితో స్టెప్స్ వేసి కుర్రకారునంతా ఒక ఊపు ఊపేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ రేంజ్ లో ఎంజాయ్ చేసే అవకాశం ఈ బాలీవుడ్ బామ్ కు దక్కింది. చూడాలి మరి ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో అన్నది. బట్ ఇదంతా పర్వాలేదు గానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉందండి. అదేంటంటే ఈ పాటని ముందుగా కంపోజ్ చేసింది మణిశర్మ గారు, కానీ ఇప్పుడు ఈ విశ్వాంబర మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. కాకపోతే ఆయన కొన్ని మూవీస్ తో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేయడానికి లేటెస్ట్ సెన్సేషన్ భీమ్స్ గారిని ఎంచుకున్నారంట మూవీ మేకర్స్. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీతో భీమ్స్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేశారో అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ ఇప్పుడు చిరు గారికి ఒక ఐటమ్ సాంగ్ తను ఇవ్వబోతున్నాడంటే దానిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయండి. చూద్దాం భీమ్స్ గారు ఏ రేంజ్ లో మనకి ఈ పాటని అందిస్తారో అన్నది. నాకైతే గ్యారంటీగా ఈ సూపర్ హిట్ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ ని ఒక ఊపు ఊపబోతున్నాడని అర్థమైపోతుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఈ పాట వచ్చేంత వరకు మా ఛానల్ ని ఫాలో అవుతూ మేము అందించే ప్రతి అప్డేట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. సరేనా? బాయ్ గైస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.